నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ మాదక ద్రవ్యాల నిరోధక బిల్లులపై కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. వెంటనే ఆమోదించాలని అమిత్ షాను కోరిన సీఎం. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమన్న స్పీకర్. అసత్య ప్రచారంపై సభా సంఘానికి నివేదించాలన్న మంత్రులు. సంఖ్యాబలంపై జగన్ వితండవాదం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు. జనసేన తరపున అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పవన్. మంత్రివర్గంలో చోటు కల్పించడంపై ఊహాగానాలు. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితం తేల్చిన అధికారులు. ఎల్లుండి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశాలు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటున్నారన్న హరీష్. కృష్ణా జలాలను తరలిస్తుంటే రేవంత్ సర్కార్ చోద్యం చూస్తోందని విమర్శలు. లోక్సభ సీట్ల పునర్విభజనపై ఏకతాటిపైకి తమిళ పార్టీలు. 1971 లెక్కల ప్రకారమే చేపట్టాలని డిమాండ్. లేదంటే దక్షిణాది నష్టపోతుందని వెల్లడి. భారత్ చైనాలపై ఏప్రిల్ 2 నుంచి అమెరికా ప్రతీకార సుంకాలు. ఎదుటి దేశం విధించే పన్నులకు సమానంగా వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్ను వీలైనంత త్వరగా ఆమోదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు ఈ మధ్యాహ్నం అమిత్ షాను కలిసి పలు రాజకీయ పాలనాపరమైన అంశాలపై చర్చించారు. మాదక ద్రవ్యాలు గంజాయి నియంత్రణ కోసం తీసుకొచ్చిన బిల్కు కూడా ఆమోదం తెలపాలని కోరినట్లు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపైన అమిత్ షాతో చర్చించినట్లు చెప్పిన సీఎం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై ఆర్థిక సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొని రాష్ట్ర బడ్జెట్ ప్రతులను ఆమెకు అందజేశారు. అనంతరం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. Leaders and administration colluded by forcibly private lands are included in 22A. If they accept to give them with the distress price, then they will delete and take over. In the name of house sites also so much of land they have grabbed, even forest land and so many ways of land grabbing. We want to go very firmly. That's why this bill, AP land grabbing provision bill, even Gujarat they have executed very well. Even Andhra Pradesh we have passed in the assembly and council. Now it has come to Delhi for approval. I request it to clear at the earliest. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై జగన్ తీరు దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించినట్లు ఉందని సభాపతి అయ్యన్న పాత్రుడు చురకలంటించారు. జగన్ కు ప్రతిపక్ష హోదాపై శాసనసభలో ప్రకటన చేసిన ఆయన అభియోగాలు బెదిరింపులతో గత ఏడాది జూన్లో జగన్ తనకు లేఖ రాశారని తెలిపారు. ప్రతిపక్ష హోదాపై హైకోర్టును ఆశ్రయించిన జగన్ కోర్టులో ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ సభాపతి హోదాలో జగన్ను క్షమిస్తున్నట్టు తెలిపారు. ఆయన తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నారని సభాపతి పేర్కొన్నారు. జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదాపై స్పీకర్ రూలింగ్ ను కూటమి సభ్యులు స్వాగతించారు. అసత్య ప్రచారాల అంశాన్ని సభా సంఘానికి నివేదించాలని మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు కోరారు. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష.
మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభ హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిగణనలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష. మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదాపై వైసీపీ అధినేత జగన్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో ఇంతమంది సభ్యుల బలముంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూలింగ్ ఎక్కడా లేదంటూనే గత శాసనసభలో విషయాన్ని ప్రస్తావించారు. గత అసెంబ్లీలో టీడీపీ సభ్యులు 10 మందిని లాక్కుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా పోయేదన్న ఆయన అలా లాక్కోకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తానే ఇచ్చానని తెలిపారు. అసెంబ్లీలో 3 పార్టీలతో కూడిన అధికార పక్షం, విపక్షమైన వైసీపీ మాత్రమే ఉందన్న జగన్ అలాంటప్పుడు ప్రతిపక్ష హోదాను తమకు ఎందుకు ఇవ్వరని మీడియా సమావేశంలో వాదించారు. ఎక్కడ రూలింగ్ లేదు. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు, లాగాకండి అని నేనే చెప్పాను. ఆయన ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చిన. సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే అది జగన్మోహన్ రెడ్డేనని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అర్థమవుతోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయాక కూడా ప్రజలకు దూరంగా బతుకుతున్నారని ధ్వజమెత్తారు. సొంత తల్లి చెల్లి జగన్ను నమ్మట్లేదని ఇంకా ఎందుకు గ్రహించలేకపోతున్నారన్నారు. పవన్ కళ్యాణ్కు వచ్చిన మెజారిటీ ఎంత, జగన్కు వచ్చిన మెజారిటీ ఎంతో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మెజారిటీకి భయపడి హడావిడిగా బెంగళూరు నుంచి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ బెంగళూరుకు తిరుగు పయనమయ్యారని విమర్శించారు. జగన్ చేసిన విధ్వంసం వల్ల పడిపోయిన రాష్ట్ర ఆదాయాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు మద్యంలో అవినీతి చేయలేదని జగన్ ప్రమాణం చేయగలరా అని లోకేష్ సవాల్ చేశారు. సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదండి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డల పైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని మద్యంలో. విల్ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమని. అదే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు చూస్తే బాబు సూపర్ 6లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం. మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తున్నాం. జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. సాధారణ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని నాగబాబు భావించారు. కానీ పొత్తుల్లో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లిందే. ఈ మేరకు సీట్ను వదులుకున్న నాగబాబు జనసేన అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు. తర్వాత రాజ్యసభ సీటు వస్తుందనే ప్రచారం జరిగినా ఎమ్మెల్సీగా ఇద్దామని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ప్రస్తుతం శాసన మండలిలో 5 స్థానాలు ఖాళీ అవుతుండగా ఒక స్థానం జనసేనకు దక్కనుంది. ఇప్పుడు ఆ సీటుకు నాగబాబు పేరును ఖరారు చేశారు. నాగబాబుకు కార్పొరేషన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగిన తాజా పరిణామాలతో వాటికి అడ్డుకట్టపడింది. మంత్రివర్గంలో నాగబాబుకు చోటు కల్పిస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఆ విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. ఈ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠం రేపింది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ మెజారిటీ రానందున రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టిన అధికారులు ఎలిమినేషన్లో 53 మంది అభ్యర్థులను తొలగించారు.
చివరికి మిగిలిన ముగ్గురు అభ్యర్థుల్లో 3వ స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణకు వచ్చిన ఓట్లలో 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అయినా ఏ అభ్యర్థికి 50% ఓట్లు రాలేదు. ఈ కారణంగా ఫలితాల వెల్లడిపై అధికారులు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఈసీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత అధికారులు ఫలితంపై అధికారిక ప్రకటన చేయనున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మీడియా ఎదుట కంటతడి పెట్టుకుని విలపించారు. తర్వాత విషణ్ణ వదనంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకోవడంపై కేంద్ర మంత్రి, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాలు తెలంగాణలో పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటిందన్నారు. ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అటు 5,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచానని ఎమ్మెల్సీ అంజిరెడ్డి వెల్లడించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత బీజేపీకి ఓటు వేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి అక్కడే సంబరాలు చేసుకున్నారు. అంజిరెడ్డి, బండి సంజయ్, ఇతర నాయకులు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ విజయం తమ బాధ్యత మరింత పెంచిందని సంజయ్ చెప్పారు. తీర్పునిచ్చారు. 5 ఉమ్మడి జిల్లాలు, 43 నియోజకవర్గాలు ఇలా మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఇవాళ తెలంగాణలో 70% భారతీయ జనతా పార్టీదే. 70% భారతీయ జనతా పార్టీదే. ఇంకా 30% కూడా మేము తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్యారెంటీల పరిస్థితి ఏంది? పీఆర్సీ విషయంలో కానీ, 5 డిఏల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ, నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ, ఉద్యోగ నియామకాల విషయంలో కానీ మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి 20,000కే నోటిఫికేషన్లు ఇస్తే ఇవాళ యువత దాన్ని నమ్మరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ 2 రోజులు అక్కడే ఉంటారని పీసీసీ వర్గాలు చెప్పాయి. ప్రధానంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్న వేళ ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ ఈ అంశంపై కోర్ కమిటీతో చర్చించారు. ఈ ఉదయం సీఎంతో సమావేశమైన కోర్ కమిటీ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించింది. మరోసారి సమావేశమై విధి విధానాలు, ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారి జాబితా సిద్ధం చేయనుంది. తర్వాత ఆయా నాయకులు పార్టీకి చేసిన సేవలు, ఎంతకాలం నుంచి పార్టీలో ఉన్నారు అనే అంశాలను పరిశీలిస్తారు. అర్హులైన వారిని సామాజిక వర్గాల వారీగా జాబితాను సిద్ధం చేసి ఏఐసీసీకి నివేదిస్తారు. ఈ జాబితా ఆధారంగా ఏఐసీసీ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 కాంగ్రెస్ కు దక్కనుండగా 4ంటికి కాంగ్రెస్ అభ్యర్థులు నిలబెడుతుందా లేదా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ నెల 7-8 తేదీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ 2 రోజులు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనుండగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతిస్తున్నట్లు చెబుతున్న చంద్రబాబు గతంలో ఏపీ సీఎం హోదాలో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన లేఖపై సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాగానే తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లు వెనక్కి వస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. కృష్ణా బేసిన్లో ఏపీ అధిక నీరు వాడుకుంటోందన్న ఆయన ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 657 టీఎంసీలు వాడుకుందన్న హరీష్ రావు తెలంగాణ మాత్రం 220 టీఎంసీలు కూడా వాడుకోలేదని పేర్కొన్నారు. శ్రీశైలం, సాగర్ నుంచి రోజుకి 2 టీఎంసీలను ఏపీకి తరలిస్తున్నారని ఆరోపించారు. గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు అది సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకపోతే తప్పేందని మీరు మాట్లాడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు. ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు. గోదావరి నుంచి పెన్నా బేసిన్ కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడిండ్రు. మంచి పని చేశారు, కాళేశ్వరం కట్టి అన్నాడు. అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ, దీనికి సమాధానం చెప్పాలి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను 1971 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డిమాండ్ చేశారు.
ప్రస్తుత జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. 2026 తర్వాత చేపట్టే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టి 30 ఏళ్ల పాటు అమల్లో ఉంచాలని డిమాండ్ చేశారు. చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి అన్నాడీఎంకే, డీఎంకే సహా 2 పార్టీల మిత్రపక్షాలు పాల్గొన్నాయి. ఈ భేటీలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదని స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే 50 ఏళ్లలో కుటుంబ నియంత్రణ, సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న స్టాలిన్ వాదనతో తమిళగ వెట్రి కళగం టీవీకి అధినేత విజయ్ ఏకీభవించారు. అదే జరిగితే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఏమాత్రం అంగీకరించబోమని విజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 50 ఏళ్లుగా తమిళనాడు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో తాజా జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన సరికాదని కేంద్రానికి సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లోని నియోజకవర్గాల సంఖ్య తగ్గినా యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆ సంఖ్య పెరిగినా సహించేది లేదని విజయ్ తేల్చి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని పార్టీలతో కలిసి పోరాడుతామని విజయ్ తెలిపారు. భీమిలి బీచ్ వద్ద సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మించిన విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నేతృత్వంలోని కంపెనీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కేవలం పైకి కనిపించే ప్రహరీ గోడను మాత్రమే తొలగించి ఇసుక కింద ఉన్న 588 మీటర్ల పొడవు, 6 అడుగుల లోతున్న బలమైన పునాదిని వదిలేయటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ వేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో గోడకు సంబంధించిన పునాదులు ఇసుక కింద ఉన్నాయని కోర్టుకు తెలిపిన మూర్తి యాదవ్ గతంలో నియమించిన కమిటీ నివేదికలో ఈ విషయాన్ని చెప్పలేదని వివరించారు. అక్కడ పునాదులు ఉన్నట్లు నివేదికలో పొందుపరచకపోవడంపై మండిపడిన కోర్టు గోడ నిర్మాణం వల్ల జరిగిన నష్టంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గోడ కూల్చివేతకు అయిన ఖర్చు, గోడ నిర్మాణంతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని నేహారెడ్డి కంపెనీ నుంచి రాబట్టాలని ఆదేశించింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్ని సకాలంలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2019లో ఖాళీ అయిన సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. స్థానిక సంస్థల ప్రతినిధులు లేనందున గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ దశలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లపై అధ్యయనం జరుగుతోందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికే కమిషన్ నియమించినట్లు వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని అని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చిన్న కోడూరు మండలం చంద్రపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఆయన సిద్దిపేట నియోజకవర్గంలోని 50,000 ఎకరాల్లోని పంట కోసం ప్రభుత్వం 1 టీఎంసీ నీటిని విడుదల చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలని చూస్తే ప్రజలు నష్టపోతారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా 2 పంటలకు సాగునీరు విడుదల చేశామన్నారు. కేసీఆర్ పై కోపంతో రైతులకు అన్యాయం చేయవద్దని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అపస్మారక స్థితిలో కూకట్పల్లిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరిన సినీ గాయని కల్పనకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరినందున ఉదయం వరకు వెంటిలేటర్పై చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఆక్సిజన్ మాత్రమే ఇస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆమె కోలుకున్న తర్వాత వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు ఈ నెల 3న చదువు విషయమై కుమార్తెతో మనస్పర్ధ తలెత్తి నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకున్నట్లు తెలిపారు. అందువల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారని స్పష్టం చేశారు. భారత్, చైనా సహా ఇతర దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్లో మాట్లాడిన ట్రంప్ 6 వారాల్లో చేసిన పనులు విజయాలను వివరించారు. ఈ కాలంలో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసినట్లు తెలిపిన ట్రంప్ మరో 400 కార్యనిర్వాహక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణ సమస్యను అధిగమించడానికి అమెరికా భూభాగంలోనే తమ కాళ్ల కింద ఉన్న ద్రవరూప బంగారం, చమురు, గ్యాస్ను వెలికితీయాలన్నారు. అమెరికాలో వలసలకు ఇప్పటి వరకు ఉన్న గ్రీన్ కార్డు కన్నా తాము తెచ్చిన గోల్డ్ కార్డు విధానం మంచిదన్నారు. అమెరికాలో చిన్నపిల్లలకు లింగ మార్పిడులు చేయటాన్ని నేరంగా పరిగణించి శాశ్వతంగా రద్దు చేసేలా బిల్లు రూపొందించాలని కాంగ్రెస్కు విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ దేశం శాశ్వత శాంతి కోరుకుంటోందనే సందేశం పంపారని తెలిపారు. ఇందుకు రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి భద్రతా హామీలతో ఖనిజ వనరుల ఒప్పందానికి జెలెన్స్కీ అంగీకరించినట్లు ట్రంప్ వివరించారు. అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో తాము చివరి వరకు పోరాటానికి సిద్ధమని చైనా పేర్కొంది. అగ్రరాజ్యం తమతో యుద్ధం చేయటానికి నిశ్చయించుకుంటే అది ఏ రకమైన యుద్ధమైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు యుఎస్లోని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. తమపై విధిస్తున్న టారిఫ్లకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై తాము 10-15% సుంకాలు విధిస్తామని వెల్లడించింది. అమెరికాలో ఫెంటనిల్ సంక్షోభం యుఎస్ సొంత తప్పిదమని ఆరోపించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను గుర్తించకుండా అగ్రరాజ్యం తిరిగి తమనే నిందిస్తోందని చైనా విమర్శించింది. ప్రపంచ దేశాలపై అమెరికా అనుసరిస్తున్న సుంకాలు, బెదిరింపు వ్యూహాలు తమపై ప్రభావం చూపవని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.